నేను మాట్లాడుతుంటే నీకేం పని రా భయ్? హీరోయిన్లతో నీకేం పని అంటే నువ్వు ఏమి తెలుసుకున్నావు మెసేజ్? ఇదేంది రాజుల కాలమా? నువ్వు రా అంటే రా వస్తందుకు, పొమ్మంటే పోతందుకు. అంటే వాళ్ళ ఇప్పుడు మన లైఫ్ మనకు అంటే లేదా, స్వేచ్ఛ లేదా, ఫ్రీడమ్ లేదా? ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం? అంటే చాలా వరకు ఏంటంటే డేటా మొత్తం కాలబెట్టేసిరు వాళ్ళు. మా వైఫ్ చేసిరు ట్యాపింగ్, నా గన్మెన్ల చేసిరు ట్యాపింగ్. నా గన్మెన్లను తీసుకుపోయి ఒకటి నేను ఇది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా గన్మెన్లను తీసుకుపోయి బిఫోర్ ఎలక్షన్స్ తీసుకుపోయి జైల్ డ్యూటీ అంటే పనిష్మెంట్ డ్యూటీ వేసింది. నేను శివధర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, కానీ ఇంతవరకు వాళ్ళు అట్నే ఉన్నారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది. గతంలో ఎంతో మంది సిఐలు, ఏసీపీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడ కొట్టిరు, కొంతమంది మల్టీ జోన్లో కొట్టిరు నాయంబడి ఉన్నారని. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా చాలా మంది బలైనరు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది అంటే ఫోన్ ట్యాపింగ్ లో బలైందంటే టోటల్ డేటా ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఒకటేమో అఫీషియల్స్ 4 పిల్లర్స్ అని చెప్పిన, ఒకటి మీడియా, ఇంకో జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జడ్జిలు. ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు, ఇలాంటి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అంటే ఆనాడు ఈ 4 పిల్లర్స్ అన్న కదా, దాంట్లో ఒకటి జ్యుడిషియరీ వస్తుంది, డెమోక్రసీకి, అదేవిధంగా అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అధికారులు, వాళ్ళ అధికారులను కూడా అన్ని ఇల్లీగల్ పనులు చేయించారు వాళ్ళతోని. దానికి ఎవరోగా సాక్ష్యం నేనే. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు సీఎంఓ నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నాకు కాల్ రావడం జరిగింది. అరే మైనంపల్లి అన్న, ఎందుకే నువ్వు పార్టీ మారుతున్నావు? మారకన్నా ప్రభుత్వం టిఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది, మాకన్నీ టోటల్ సమాచారం ఉంది. మీ ఇంట్లో తప్ప ప్రతి ఒక్కరు కూడా, నీ ఫ్రెండ్స్ కానీ, నీ చుట్టాలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నీ బావమరుదులు కూడా, వాళ్ళందరూ కూడా నిన్ను అపోజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా తెలుసు వీళ్ళకు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండే. కానీ ఒకటి గమనించాలి, ఆయన ప్రభుత్వం వస్తుంది అనుకోలే కాంగ్రెస్. నేను కసితో బయటికి వచ్చిన, అదే కసి ఈ రోజు కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.